షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఆ పరమ తండ్రి సర్వోన్నతుడైన యెహోవా మిమ్మల్ని సమృద్ధిని దీవెనతో నింపునుగాక. ఆయన సియోన్లో నుండి తన ముఖ కాంతిని మీ మీద ప్రకాశింపజేసి మిమ్మల్ని బలపరచునుగాక. ప్రియులారా, అనుదిన కృపలో వస్తున్న లేఖన భాగము మనం చూసుకుందాం. ఈ దినం అనుదిన కృపలో వస్తున్న లేఖన భాగము కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనములో, నీ సన్నిధిని సంపూర్ణమైన సంతోషము కలదు. కాబట్టి ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలదు. ఈ లోకంలో సంతోషం కొరకు మనుషులు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు, రకరకాల చోటుకి వెళుతుంటారు. సంతోషం కొరకు, ఎంజాయ్మెంట్ కొరకు, ఈ లోకంలో శాంతి కొరకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ శాశ్వతమైన, నిత్యమైన, ఎక్కడ దొరకనిది ఆ పరమతండ్రి సన్నిధానములో దొరుకుతుంది. అదే శాంతి, సమాధానము, అదే సంతోషము. కాబట్టి సంతోషమే సగం బలం అంటుంటారు. కాబట్టి ఆ సంతోషం ఎక్కడ దొరుకుతుంది అంటే ఆయన సన్నిధిలో దొరుకుతుంది. కాబట్టి అందుకే ఆ భక్తులు అంటూ వచ్చారు, అయ్యా నీ సన్నిధానంలో కనబడాలని. అయ్యా నాకు ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, దుప్పి నీటి వావుల కొరకు ఆశపడుచున్నట్లుగా నా ఒక ప్రాణము నీ సన్నిధిలో కనబడాలని, నీ స్తుతించాలని, నీ గణపరచాలని. ఎందుకంటే ఆయన సన్నిధిలో సమృద్ధి అయిన సంతోషం దొరుకుతుంది. ఆయన సన్నిధిలో అవును సంపూర్ణమైన సంతోషం దొరుకుతుంది. ఆయన సన్నిధిలో నిత్యమైన సంతోషం దొరుకుతుంది. కాబట్టి ఆ సంతోషం మనలో ఉంటే మన నుంచి ఆ సంతోషం ఎవరు దొంగలించలేరు సుమా. కాబట్టి అందుకే సంతోషమే సమాధానమే. అవును, ఆ సమాధానము, ఆ సంతోషము ఎక్కడంటే ఆయన సియోన్లో నుంచి మనకు అనుగ్రహిస్తాడు. ఆయన సన్నిధిలో మనం కూర్చుంటే, ఆయన సన్నిధిలో ఆయన పాదం చేత మనం ఆయన ఆరాధిస్తూ గణపరుస్తూ ఆయన వాక్యం వింటుంటే, ఆయన సన్నిధిలో నుంచి ఆయన ముఖ కాంతిని ఆయన మన మీద ప్రకాశింపజేస్తాడు. ఆయన సన్నిధిలోని ఆనందం మనం నింపుతాడు. మన బాధలన్నీ కూడా ఆయన కొట్టివేస్తాడు. మన విచారమంతా కూడా ఆయన కొట్టివేస్తాడు. మనకున్న దుఃఖదనులన్నీ కూడా ఆయన సమాప్తి చేస్తాడు ఆయన సన్నిధికి వెళితే. కాబట్టి ఆయన సన్నిధిలో కనబడిన బిడ్డలను ఆయన ఎప్పుడు ఒట్టి చేతులతో పంపడు సుమా. ఆయన సన్నిధిలో కనబడడానికి కొరకు ఎవరైతే ప్రయాసపడుతుంటారో వారికి మార్గాలు సరళపరుస్తాడు, వారి అవసరాలు తీరుస్తాడు, వారి యొక్క పనులు ఆయన జరిగిస్తాడు. కాబట్టి ఆయన సన్నిధి కనబడాలని భక్తులు ప్రయాసపడుతూ వచ్చారు. మనం కూడా ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం దొరుకుతుందని, ఆయన కుడి చేతిలో నిత్యం సుఖము కలవని మనం కూడా సన్నిధిలో కనబడడానికి కొరకు ప్రయాసపడదాం. కాబట్టి ఎప్పుడెప్పుడు ఆయన సన్నిధిలో వెతుకుదునా అని భక్తులు ప్రయాసపడినట్టుగా మనం ప్రయాసపడదాం. అటు విధంగా సన్నిధిలో కనబడదాం. ఆ పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని ఆ విధంగా బలపరిచి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందున మా తండ్రి, మీ సన్నిధిని సంపూర్ణమైన సంతోషం కలదన్నావు నాయన. కాబట్టి సమృద్ధి అయిన సంపూర్ణమైన సంతోషముతో మమ్మల్ని నింపే నాథుడు నీవే నాయన. అటు సంతోషంతో సమృద్ధి అయిన దీవెనతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తూ, మానుషకుడు విమోచకుడు నజరేయుడైన యేసు వంశీయ అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారి, జీవాధిపతి అయిన యేసు వంశీయ కృప, కనికరము నిరంతరం మనకు తోడుగా ఉండి మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.